గ్లకోమా గ్లకోమా అనేది కంటి లోపల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవడం అండి. అయితే ఇది ఆప్టిక్ నర్వ్ ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే కంటి లోపల ఒక సర్టెన్ ప్రెషర్ అని మెయింటైన్ అవ్వాలి. అంటే అది 10 to 21 mm/Hg మెయింటైన్ అవ్వాలి. దీని లోపల కాకుండా ఈ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ ఈ కంటి లోపల పర్సిస్టెంట్ గా అంటే ఎక్కువ కాలంగానే ఆ ప్రెషర్ అలా నొక్కుతూ ఉండడం వల్ల లోపల ఉన్న ఆప్టిక్ నర్వ్ ఏదైతే చూపుకి ఉపయోగపడాల్సిన ఆప్టిక్ నర్వ్ అన్నది డ్యామేజ్ అవడం జరుగుతుంది అనమాట. జనరల్ గా ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ జరగదు, కానీ వన్స్ అది కానీ డ్యామేజ్ అవుతే కంప్లీట్ గా గుడ్డివారి కింద అయిపోతామండి. కాబట్టి వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అయితే దీంట్లో జనరల్ గా ఎక్కువ ఎర్లీ సైన్స్ ఏమి ఉండవండి. అయితే ఒక పక్క నుంచి విజన్ లాస్ అన్నది రావడం మొదలవుద్ది. అంటే పెరిఫెరల్ విజన్ లాస్ అంటాం. ఇంకా చూసినట్టయితే విజన్ బ్లర్ గా కనబడడం, అంటే కొద్దిగా మసక కనబడడం, కొన్ని లైట్ అన్నది డిమ్ గా ఉన్నప్పుడు విజన్ అనేది సరిగ్గా ఉండకపోవడం, కనబడకపోవడం, ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ అన్నమాట. అయితే ఎవరికి ఇవి వచ్చే అవకాశం ఉందంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా ఉన్న పేషెంట్స్ లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్టయితే 40 years దాటిన తర్వాత, అలానే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, అలానే స్టెరాయిడ్ యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అలానే సైట్ వేరియేషన్ ఎర్లీగా ఎక్కువ చేంజెస్ రావడం కానీ, నియర్ సైటెడ్నెస్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇవి చూస్తూ ఉంటాం అనమాట. ఖచ్చితంగా ఈ గ్లకోమా అన్నది మాత్రం వెరీ కేర్ఫుల్ గా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ సైన్స్ ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ విజన్ టెస్ట్స్ అన్న ఉండాలన్నమాట. కాబట్టి ఈ సైన్స్ అబ్జర్వ్ చేసుకోండి, ఫ్రీక్వెంట్ గా ఐ టెస్ట్ వెళ్ళండి, కేర్ఫుల్ గా ఉండండి. థ్యాంక్ యూ.